వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్. శ్రీకాకుళంలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత పడాల కళ్యాణ్ సందడి చేశారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళంకు సొసైటీలో దక్కిన అరుదైన అవకాశం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విజేత అయినటువంటి ఫోరెన్స్ హీరో పడాల కళ్యాణ్ శ్రీకాకుళం వచ్చేసి కృష్ణా డైమండ్ జ్యువెలరీ లక్కీ డ్రా తీసి కార్ విజేత బస్వ షణ్ముఖేష్ పేరును ప్రకటించిన తరువాత తన సందేశాన్ని మన ఆర్ట్స్ ఫోరెన్స్ గౌరవం పెరిగేలా తెలిపారు. ముఖ్యంగా యువత చెడుదారులు పట్టకుండా ఉండాలి అంటే ఆర్ముడు ఫోరెన్స్లో జాయిన్ అయితే బాగుంటుంది అని, ఆ క్రమశిక్షణ వల్ల సొసైటీలో ఎంతో మార్పు వస్తుంది అని, ఈ కార్యక్రమం తనకి రావడానికి ముఖ్యమైన కారణం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళానికి ధన్యవాదాలు తెలియజేసినట్లు జిల్లా మాజీ సైనికులు అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్తే. కళ్యాణ్ గారు చాలా బిజీ షెడ్యూల్ అని నేను నైట్ గా ఆయన ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ కారణం చేత పబ్లిక్ చెప్పలేదు. ఎక్కువ మంది క్రౌడ్ వస్తే కంట్రోల్ చేయడం లేదు, అదొక డౌట్. ఇంకోటి ఆయన ప్రోగ్రామ్ క్షణక్షణంగా మారుతుంది. రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, మార్నింగ్ 6 గంటల షూటింగ్ ఉంది. అయినప్పుడు కూడా మన రిక్వెస్ట్ మేరకు మన జిల్లా వాళ్ళు చాలా మంది కాల్ చేస్తారు, యాజ్ ఏ సర్వీస్ పర్సన్ గా మీరు రావాలి, మన సర్వీస్ పర్సన్స్ అందరికీ గుర్తింపు రావాలి. అండ్ మీకు తెలుసు కదా అందరికీ మన తెలంగాణలో ఉంటే విజయవాడ అందరికీ సర్వీస్ పర్సన్స్ అనే వాళ్ళు చేసుకోగలుగుతారు. సో వాళ్ళందరికీ గుర్తింపు మీరు ఖచ్చితంగా శ్రీకాకుళం రావాలి సార్. వచ్చి వాళ్ళందరికీ మనకి ఎంత సపోర్ట్ చేసినట్టుగా నేను కూడా వస్తాను సార్ అని చెప్పి నేను కూడా టైట్ సైడ్ లో కూడా జిల్లాలో జరిపినందుకు కృష్ణా డైమండ్ జ్యువెలరీ యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, మీకు ఇంతకుముందు కూడా తెలుసు 5 కిలోమీటర్ రన్ చేసి మన గిన్నీస్ వరల్డ్ రికార్డులో మన శ్రీకాకుళం పేరు మళ్ళీ తీసుకెళ్ళగలిగారు. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.